కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఏదైతే ప్రకటించిందో 6 గ్యారెంటీలను అమలు చేసే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు అన్నారు. వరంగల్ నగరంలో ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు స్వీకరణ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు మంచి జరుగుతుందని వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యురాలు కొండా సురేఖ మంత్రిగా ఉన్నారని, ఆమెకు స్థానిక సమస్యలు, ప్రజల కష్టాలు తెలుసని, ఖచ్చితంగా ప్రజల సమస్యలు మంత్రి సురేఖ తీర్చడంలో ముందుంటారని మాజీ మేయర్ సురేష్ రావు అన్నారు. గ్యారెంటీల అమల్లో ఆల్రెడీ ఒక గ్యారెంటీ ఉచిత బస్సు సర్వీసు మహిళలకు ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేయాలన్న ఆలోచనతోటి నిన్నటి నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. ప్రజల యొక్క విశేష స్పందన కనబడతా ఉంది. ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిచి మంత్రివర్గంలో మంచి స్థానం పొందినటువంటి కొండా సురేఖ గారి ఈ యొక్క నియోజకవర్గంలో చక్కగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ 5 గ్యారెంటీలు ఇప్పుడు ఇంకా ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేసేందుకు అప్లికేషన్స్ స్వీకరించడం జరుగుతూ ఉన్నది. పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి క్యూలో నిలబడి కూడా వారు అప్లికేషన్స్ ఫిలప్ చేస్తూ ఉన్నారు. 100 రోజులలో అమలు చేస్తా అని ఎలక్షన్ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వారు చెప్పడం జరిగింది. అదే విషయాన్ని ఇక్కడ కొండా సురేఖ మంత్రి గారు కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులతోటి, కార్యకర్తలతో చర్చించి దీన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని వారు కూడా ఆదేశించడం జరిగింది. ఆ విధంగానే ఈరోజు ప్రగతి పథం, సకల జనుల హితం, మన ప్రజాప్రభుత్వం అనే ఒక నినాదంతో ఈ మొత్తము గృహజ్యోతి, యువ వికాసం, ఇందిరమ్మ ఇల్లు, చేయూత మరియు రైతు భరోసా గురించి అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉన్నది. చాలామందికి రేషన్ కార్డ్స్ లేవు. రేషన్ కార్డ్స్ లేకున్నా కూడా ఓన్లీ ఆధార్ కార్డు జిరాక్స్ తోటి ఒక అప్లికేషన్స్ ఇవ్వడం, స్వీకరించడం జరుగుతూ ఉంది. రేషన్ కార్డ్స్ లేని వాళ్ళకు కూడా రేషన్ కార్డ్స్ ఇప్పించడం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు తెలియపడం జరిగింది. కాబట్టి గత 10 ఏళ్లలో ఎవరికి కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరగలేదు. ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు, అనేక కష్టాలకు గురైనరు. ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అందుకని ప్రజల కష్టాలు దూరం అయిపోతుంది, వాళ్ళ కన్నీళ్ళు దూరం అయిపోతుంది, ప్రజలు సుఖశాంతులతో ఉంటారు అన్న పూర్తి విశ్వాసం ఉన్నది. 100 డేస్లో కూడా ఇవన్నీ అమలు చేస్తున్నారు కనుక తప్పనిసరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తారన్న భరోసా కూడా ప్రజలకు ఇప్పుడు ఏర్పడ్డది. కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారని సందర్భంగా తెలియపరుస్తూ ముఖ్యమంత్రి గారికి వారి కృతజ్ఞతలు తెలియపరుస్తూ, అలాగే మంత్రివర్గానికి, ముఖ్యంగా ఈ యొక్క నియోజకవర్గం నుంచి ఎన్నికై మంత్రివర్గంలో స్థానం సంపాదించినటువంటి కొండా సురేఖ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు.